కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శని కుజుల యొక్క ప్రభావం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమ స్థానం ఆరోగ్యానికి సూచన. ఆటంకాలు కలుగుతుండడం, ఏదైనా బద్ధక రీత్యా పనులు ఆపేసుకోవడం మనమే. ఇవన్నీ చెప్పేదే కర్కాటక రాశి రీత్యా కుజుడు ఉన్నటువంటి స్థితిని బట్టి చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి రీత్యా జరుగుతున్నటువంటి విషయం మనకి ఏంటంటే, అష్టమంలో శని కుజులు ఉన్నారు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఎక్కువగా. అంటే ఏమిటి ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయండి అంటే క్వశ్చన్ ఏంటి, దీనికి ఆన్సర్ ఏంటి? మనం జాతకరీత్యా మనం చెబుతున్నాం, కానీ ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయంటే ముందు నుంచి ఉన్నటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో మనకి అవి కొంచెం ఎక్కువ మనకి సూచన కనిపించే అవకాశాలు ఉంటాయి అని చెప్పడం దీంట్లో అర్థం. అంచేత ఉద్వేగం చెందకుండా, కోపాలు పడకుండా, శత్రువుల భావాలు ఎక్కువ పెట్టుకోకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఫస్ట్ ఇవి మనం పాటించాలి కదా, లేకపోతే ఆరోగ్యం ఎలా పాడైపోతుందండి అని చెబితే మనం ఏం చెప్పగలుగుతాం దాంట్లో? అంటే ఆరోగ్యాన్ని కాపాడుకునే లక్షణం మన దగ్గరే ఉంది కదా. అంటే ఉద్వేగం చెందకుండా, కోపాలు పడకుండా, ఊరికే టెన్షన్ పడిపోకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మరి ఈ శని కుజుల వల్ల 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక ఆరోగ్యం అనే కాకుండా ప్రయాణాలు చేసేవాళ్ళు, వాహనాల్లో తిరిగేవాళ్ళు, కార్లు, బైకులు, ఆ తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఈ యొక్క కుజుడి వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలలో, ఉద్యోగపరమైనటువంటి విషయాలలో, సంతానపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదో ఒకటి ఆటంకం కలగడం, మనకు నచ్చకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం ఏం చేయాలి అంటే, శని యొక్క దృష్టి సుబ్రహ్మణ్య స్వామి అంటే ఏంటి, కుజుడికి తగులుతోంది మేషరాశికి, అలాగే మళ్ళీ వృశ్చిక రాశికి తగులుతోంది. కాబట్టి శని కుజ గ్రహాలకి శాంతి పూజా కార్యక్రమం, తర్వాత లక్ష్మీనారాయణ హోమం, ఇవన్నీ చేసుకోండి. తప్పకుండా మీకు ఈ యొక్క యాక్సిడెంట్లు కానీ, లేకపోతే ఉద్యోగంలో డెవలప్మెంట్ ఆగకుండా ఉండడం కానీ బ్రహ్మాండంగా జరుగుతాయి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీకు ఆ ఛానల్లో కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు అడగచ్చు. ప్రత్యక్షంగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.